ఆంధ్ర కాపు సద్భావన సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నవంబర్ 16వ తేదీ 4వ ఆదివారం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు చిట్నీడి శ్రీనివాసులు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ కార్తీక మాస వన సమారాధన కార్తీక మాసంలో చివరి ఆదివారం అయిన నవంబర్ 16వ తారీఖున పెద్ద ఎత్తున నిర్వహించుటకు సంఘం పెద్దలు అందరూ ఏకస్తులై తీర్మానం చేయడమైనదని, కావున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోనూ మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్న కాపులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి అని, మీ ప్రాంతంలో నిర్వహించుకునే కాపు వన సమారాధనలను నవంబర్ 16 కన్నా ముందుగానే నిర్వహించుకోవాలి అని కొనియాడారు. ఎన్నికల సమయంలో కాపు సంక్షేమం కోసం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని కాపు కార్పొరేషన్ ద్వారా విడుదల చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరడమైందని, అలాగే దొమ్మరి కులాన్ని కూడా నూతనంగా వారి కులానికి గిరిబలిజీ అని చెప్పి జీవో నెంబర్ 5 ద్వారా జారీ చేసిన జీవో నెంబర్ను రద్దు చేసి బలిజ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరడమైనదని, ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాసు, సంఘోపాధ్యాయులు గొల్లపల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మరి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే మా ఆలోచన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనిషికి 1,50,000 కాకుండా ఒక గ్రూప్కి 25 లక్షలు ఇచ్చి కాపు సంఘాల కాపు కార్పొరేషన్ తోటి ఒక పరిశ్రమ తయారు చేసేలాగా కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కూడా గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఒక 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చి ఏదైతే మాకు సంవత్సరానికి 2,000 రూపాయల కోట్లు ఇస్తా ఉన్నారో 2,000 కోట్లు కూడా రిలీజ్ చేయాలని క్యాబినెట్లో ఉన్న కాపు మంత్రులు అందరూ డిమాండ్ చేయాలా, కాపు ఎమ్మెల్యేలు అందరూ కూడా దీని మీద మాట్లాడాలన్నదే మా సంఘం ఆలోచన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో 3 ఎంపీలు ఉన్నారో, మీరు మాట్లాడి దీని మీద కాపులని ఏదో తూతూ మంత్రంగా కాకుండా దీన్ని పూర్తి చేయాలన్నదే సంఘాలు, నాదొకటే కాదు ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆలోచన, రాష్ట్ర కాపు తెలగ బలిజావు అంటారు జేఏసీ ఆలోచన. 13 జిల్లాలను కూడా ఆవేళ కూటమికి పనిచేసి కూటమిని గెలిపించి అత్యంత మెజార్టీ తెచ్చింది కాపు వల్ల, రెండో వాళ్ళు కాదని నేను అన్న, కానీ కాపుల వల్ల ఈ మెజార్టీ వచ్చిందన్నదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుని మాకు ఇస్తానన్నా మా ఎవరి వాటాలోని కోట అడగట్లేదు, ఇప్పుడు చెప్తున్నాం అప్పుడు చెప్తా ఉన్నాం. మాకు ఏదైతే మీరు చెప్పారో దాన్ని ఇవ్వాలని రిలీజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. 4వది రఘుపతి వెంకటరత్న నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి అక్టోబర్ 1వ తారీఖుని అందరూ కూడా రావాలని కూడా పిలుపునిస్తా ఉన్నాం. అక్టోబర్ 1వ తారీఖు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించాలన్నది కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ భోజనాలు పొద్దున్న 9 గంటలకే అక్టోబర్ 1వ తారీఖు వెంకటపతి రాయుడు గారు ట్యాక్సీ దగ్గరికి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. అందరికీ కూడా పెద్దలకు కూడా చెప్పాలని చెప్పి సర్కిల్ దగ్గరికి రావాలంటే తెలియజేస్తా ఉన్నాం. 3వది ఈ వన భోజనాలు దాని గురించి అందరూ కూడా వచ్చి మీ సలహాలు సూచనలు ఇవ్వాలని, దాంతో గత ప్రతి సంవత్సరం కూడా మేమేమనుకుంటున్నామంటే గతం కంట మెరుగైన భోజనాలు అవ్వచ్చు, మెరుగైన సేవ అవ్వచ్చు, మెరుగైన గౌరవం అవ్వచ్చు, అన్ని రంగాలను కూడా ఈ కాపు తెలగ బలిజా వంటల కులాలని ముందుకు తీసుకెళ్లాలన్నదే విద్యాపరంగా చాలా మంది అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మేము కూడా చేస్తా ఉన్నాం. అందుకోసం అందరూ భాగస్వాములు కావాలా, అందరూ రావాలా. ఈ పార్టీలకు అతీతంగా ఈ 6 రకాల కులాలు కూడా ఇక్కడికి వచ్చి అటెండెన్స్ అవ్వాలని మేము కోరుకుంటూ కాపు వన సమారాధన ఏదైతే ఉందో దాని ఏర్పాటు నిమిత్తం ఈ రోజు కాకినాడ శుభం కాపు కళ్యాణ మండపంలో మరి మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. పెద్దలందరూ నిర్ణయం మేరకు ఇప్పుడు మన ఆచారం ప్రకారం కార్తీక మాసం ఆఖరి ఆదివారం చివరి ఆదివారం నాడు మనం నిర్వహించుకోవడం అనేది అందరికీ తెలిసిందే. ఆదివారం నవంబర్ 16వ తారీఖు వచ్చింది. ఆదివారం నాడు నవంబర్ 16వ తారీఖుని పెద్దలందరూ కూడా నిర్ణయించడంతో మనం ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తా ఉన్నాం. అలాగే జిల్లాలో ఉన్నటువంటి కాపులందరూ కూడా మరి ఆ రోజు మరి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే వివిధ సంఘాలు ఏదైతే ఉన్నాయో కాపు సంఘాలు ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా నవంబర్ 16 కన్నా ముందు కానీ ఏర్పాటు చేసుకోండి. నవంబర్ 16 అనేది మనం పెద్ద పండుగ మరి కాకినాడలో నిర్వహించుకుంటున్నాం కాబట్టి పెద్దలందరూ కూడా నిర్ణయించింది కాబట్టి మీరందరూ కూడా తరలి రావాలని చెప్పి అలాగే జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది.
గత సంవత్సరం మన దాసు గారు చెప్పినట్టుగా గతంలో కంటే భిన్నంగా మరి ఏర్పాటు చేయాలని చెప్పి మన కమిటీ పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. పెద్దలందరిని ఆహ్వానించడం కానీ, భోజనాల దగ్గర కానీ మరి విస్తృత స్థాయిలో మరి మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ రావాలి. అలాగే దాసు గారు సూచన మేరకు మరి కాపు కార్పొరేషన్ ద్వారా ఏదైతే పెండింగ్ ఉండిపోయినటువంటి నిధులు ఉన్నాయో వాటిని కూడా మరి కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఒక క్లస్టర్లు ఏర్పాటు చేసి కాపు యువతనందరినీ కూడా ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి మరి ఇండస్ట్రీలను ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి ఏ రంగంలో అయితే బాగుపడతారనేది ఒక అధ్యయనం చేసి మరి ఆ రకంగా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాను. అందరూ కూడా ఎవరు పెద్ద ఎవరు చిన్న కాదు, ఇది అందరూ కూడా మన ఇంట్లో పండుగ, ఎవరి ఇంట్లోది కాదు. మనం అందరూ కూడా సమైక్యంగా ఉండాలి, అందరూ చేదోడు వాదోడుగా ఉండాలి. నిధులకేం కొరవలేదు, అందరూ కూడా సహకరిస్తున్నారు పెద్దలందరూనే. కాకపోతే మనం అందరూ కూడా ఏమన్నా కావాలితే అన్ని కూడా సమీకరణ చేసుకోవడానికి మనకు సమర్థత ఉంది. మనం ఇందులో కూడా తీసుకొట్టుగా లేవు. అయితే మనకి ఇస్తానన్నటువంటి నిధులు ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఎన్నడూ ఒక పైసా కూడా ఇవ్వడం లేదు, చాలా చిన్నసూపుగా చూస్తున్నారు. అదే దొమ్మర కులాన్ని తీసుకొచ్చి ఇందులో మన దాంట్లో తెలగ బలిజ ఒంటరిని ఉన్నటువంటి అది మరి అందులో కలపడం, మన తెగల్లో ఓ పేరుని తగిలించడం తోకలాగా చాలా ఏహ్యంగా, చాలా అవమానకరంగా కాపు జాతిని వీళ్ళు తమ్మన్నా కొడుకులు రా అని తిడుతున్నారా అన్నంత కోపంగా మాలో రగిలిపోతుంది. ఇది ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. తెలుసుకుని ముఖ్యమంత్రి గారి పల్లకి మాత్రం మేము 1983లో పార్టీ పెట్టినోళ్ళు, మేము పార్టీ పెట్టినప్పుడు నువ్వు కూడా లేవు పార్టీలో, అన్నగారు కూడా తిరిగావు, రాష్ట్ర స్థాయిలో తిరిగావు. గమనించుకుని మాకు ఒక్కసారి వెనక చూసి నువ్వు చేసిన తప్పని గమనించి వెనక్కి మీరు చేసినటువంటి పని అది వెనక్కి తీసుకుని కాపుల్ని గౌరవించవలసిందిగా మేము కాపు సంఘం తరపున, ఆంధ్ర కాపు సత్వన సంఘం తూర్పుగోదావరి జిల్లా తరపు నుంచి మీకు పిలుపునిస్తున్నాం. మీరు అర్జెంటుగా ఈ విషయం మాత్రం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వారిని